హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను ఆలుగడ్డ కర్రీ అండ్ చారు అయితే చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఆలుగడ్డ కర్రీ చేస్తాను. తర్వాత వచ్చేసి ఆలుగడ్డతో చేసే ఐటెం ఏంటంటే ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా చింతపండు చారు చేస్తాను. సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చారు వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. మనకి సింపుల్గా టేస్ట్గా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చారు అయితే చార్లలో మనకి రకాలు ఉంటాయి కదా, అందులో ఇదొక రకం అనమాట. చాలా బాగుంటుంది. మరి సమ్మర్లోనైతే ఎక్కువ వేసుకొని తినేయచ్చు, బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాను. మరీ కలర్ చేంజ్ అయ్యేంత వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చిగానే ఉండాలి అనమాట. చారు కాబట్టి ఆనియన్స్ అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అటు ఇటుగా కలిపేసుకొని తర్వాత ఇందులో అయితే చారు పోసేసుకున్నాము. అల్లం పేస్ట్ అది అవసరం లేదండి, ఎల్లిపాయలు వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను ఒక్కరికే చేస్తున్నాను. ఇది కూడా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేసిన వీడియో అండి. చాలా బాగుంటుంది. కొంచెమే చేశాను అనమాట. ఎందుకంటే ఇక ఆలుగడ్డ చారు ఫ్రై కూడా చేస్తున్నాను కదా, దాంట్లోకి ఇది కాంబినేషన్. అట్లా ఇక ఫైనల్గా అయితే కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం కారం వేస్తాను. ఇందులో కారం కూడా వేసుకోకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఎండుమిర్చి కూడా ఇప్పుడు కొంచెం మరింత వేసుకొని ఆ తాలింపులో పైన తేలుతున్నాయి కదా, అది దాన్ని పేస్ట్ లాగా ఇట్లా చేయితోటి మనము మంచిగా అందులో కలుపుకోవచ్చు అనమాట. పిసికి అంటే కారం వెళ్తుంది కాదు, అదే చారులోకి మంచి పనికి అని చెప్పేసి అట్లా పిసుకుతారు కొంతమంది. అయితే కొంతమంది కారం వేసుకుంటారు, కొంతమంది ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని కారం వేసుకోరు అనమాట. మా చిన్నప్పుడు అయితే ఎక్కువ తినేవాళ్ళం అండి మేము. ఇది చారు ఎండాకాలం వచ్చిందంటే మంచిగా ఉండేది, భలే బాగుండేది. చిన్నప్పుడు కూరలు ఏది చేసినా చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు ఏం మంచిగా చేసినా కూడా ఏది బాగుండట్లేదు. ఓకే, చారు మంచిగా మరిగింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ చూడండి, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆలుగడ్డలు ఫస్టే ఉడికించానండి. ఇక నాకు కొంచెం ఈజీగా అయిపోయేది, నేను చూస్ చేసుకుంటాను అనమాట. ఏంటంటే ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని పొట్టు పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక ఫ్రై చేసిన దానికంటే ఉడకబెట్టుకొని మంచిగా పొట్టు తీసేసి ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కొంచెం పని తగ్గుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. మళ్ళీ జీలకర్ర, మెంతులు వేసాను, ఉల్లిగడ్డలు వేసాను, అల్లం పేస్ట్ వేసాను. అల్లము ఇందులో వేసుకోవాలి ఖచ్చితంగా. ఈ అల్లం వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి. నా ట్రైపోర్డ్ ఖరాబ్ అయిపోయిందండి, అది పనిచేయట్లేదు. అందుకని చెప్పేసి నేను చేయితో పట్టుకొని షూట్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉంది, మళ్ళీ ట్రైపోర్డ్ తీసుకోవాలి అండి. ఓకే, తర్వాత నేను స్మాష్ చేసుకున్న ఆలుగడ్డలు ముద్ద వేస్తున్నాను. మంచిగా నేనైతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి దాన్ని మళ్ళీ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఎక్కడో కొంచెం అట్లా కనిపిస్తూ ఉంటుంది ఆలుగడ్డలు చిన్నవి. చూడండి, తొందరగా అయిపోతుంది. ఈ ఆలుగడ్డ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఇది మాడిపోకుండా మంటల్లో ఫ్లేమ్లో పెట్టి ఆలుగడ్డ పేస్ట్ అంతా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్లే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించాము కాబట్టి మెత్తగా ఉడికింది కాబట్టి ఒక పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. సాల్ట్ మొత్తము ఆలుగడ్డ పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు అట్లా ఉంచేసుకుందాం లో ఫ్లేమ్లో. చూడండి, ఆ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి కంప్లీట్గా మనకి ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది ఈ ఆలుగడ్డ పేస్ట్ అనేది. చూడండి, ఇందులో కొంచెం కారం వేసుకుందాం అండి. మనం ఆల్రెడీ చారులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందులో కారం ఇందులో కారం, మరి ఇక తినేటప్పుడు మస్తు కారం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను అందులో కొంచెం ఇందులో కొంచెం వేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా మనం ఆలుగడ్డ పేస్ట్ పట్టేలాగా బాగా కలిపేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక మూత పెట్టేసుకొని ఒక 1 minute అట్లా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొత్తిమీరలు, పుదీనాలు వేయాల్సిన పని లేదు. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఆలుగడ్డ చారు కాంబినేషను. ఎంత బాగుంటుంది అంటే ఇక చాలా తృప్తిగా భోంచేయచ్చు అండి. మనం చికెన్లు, మటన్లతోనే కాదు, ఇలాంటి చారు ఫ్రై చేసుకొని కూడా చాలా హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి చేస్తూ ఉంటాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడేమో నేను ఆమ్లెట్ వేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్ వరకు.
ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను ఎగ్ మిక్చర్ వేస్తున్నాను. ఎగ్ మిక్చర్ అనేది నేను చాలాసేపు బీట్ చేశాను. చేస్తే ఈ విధంగా మనకు పొంగొస్తుంది, మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా భలే టేస్ట్ వస్తుందండి. ఇందులో నేను ఉప్పు, కారం, అల్లం పేస్ట్, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఎప్పుడైనా మంచిగా వేద్దామంటే మంచి షేప్ రానే రాదు అండి, ఏదో ఒకటైతే ఉంటుంది. సరే, ఈసారి అయితే మొత్తానికి మంచిగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి నా చారు, ఆలుగడ్డ ఫ్రై, ఆమ్లెట్. సూపర్ కాంబినేషన్ అండి, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నేను ఎప్పుడో ఒకసారి నెలకోసారి చేసినప్పుడు సూపర్గా చేసుకుంటాము, చాలా తృప్తిగా చేసేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.